వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ప్రతి ఏడాది విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకునే రాష్ట్ర పండుగ అయిన ఏడు గంగమ్మల జాతర నేపథ్యంలో పట్టణంలో భద్రతా ఏర్పాట్లపై శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జాతర సందర్భంగా చేపట్టనున్న పలు చర్యలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జాతర ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు సాగేందుకు పోలీస్ విభాగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తం 270 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొని పర్యవేక్షణ చేపట్టనున్నారని వెల్లడించారు. జాతరలో మహిళలతో అశ్లీల నృత్యాలకు తావు లేదని మరియు యువత ప్రవర్తనపై ప్రత్యేకంగా హెచ్చరిస్తూ జాతర సమయంలో మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని, దీనిపై ఎలాంటి సందేహం ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాల పాలనలో ప్రజలు సహకరించాలని, పోలీసుల సూచనలను గౌరవించాలని సూచించారు. అందరూ పోలీసులు, అధికారులు చేపట్టే చర్యలకు అండగా నిలిస్తే ఏడు గంగమ్మల జాతరను మరింత భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించవచ్చని డీఎస్పీ నరసింహమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రకాష్ కుమార్ మరియు 1 టౌన్ ఎస్ఐ రవి, నూతనంగా ఛార్జ్ తీసుకున్న 2 టౌన్ స్టేషన్, తొట్టంబేడు స్టేషన్ మరియు శ్రీకాళహస్తి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. కూడా మా పై అధికారి ఎస్ఎస్పీ గారు వచ్చి రివ్యూ చేశారు. ఓకే, ఏ యాంగిల్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అనేది అంతా కూడా వెరిఫై చేశారు. దాన్ని ఒక ప్రత్యేకమైన కేసుగా మేము తీసుకున్నాము. చాలా సీరియస్ అఫెన్స్గా మా యొక్క అది ఇంపార్టెంట్ టాప్ ప్రియారిటీలో ఉన్న కేసుగా దాన్ని ట్రీట్ చేసి దాని మీద ఎఫర్ట్ చేస్తున్నాం. ఏ యాంగిల్లో ఏం చేయాలని చెప్పేసి టీములు కంటిన్యూ అవుతున్నాయి. మాకు మీరే రాశారు ఎక్కడ మనకు అదేంటి తొట్టంబేడులో దొంగతనం జరిగింది అని చెప్పారు. ఎస్, తొట్టంబేడులో ఒక ముసలామె నర్సమ్మ అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మా ఇంట్లో దొంగలు పడి చైన్ లాక్కుపోయినా, డబ్బులు తీసుకుపోయినారని చెప్పేసి ఆమె చెప్పిన స్టోరీ చూస్తే దాంట్లో అంటే ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తే మాకు కొంత అది సేమ్ అనుకున్నాం మేము. ఆమె చెప్పిన సాక్ష్యాధారాలను బట్టి మేము మాకున్న సాంకేతిక దాన్ని బట్టి మేము అంతా కూడా వెరిఫై చేసుకొని చూస్తే ఆమె చెప్పిన కంప్లైంట్ అబద్ధం. ఆమె తెలిసిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మనిషి ఒక చైన్ తీసుకుపోయింది. ఆమెకి ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆ విషయం బయట పెట్టకుండా ఆమె దొంగలు వచ్చి దొంగతనం చేశారని చెప్పేసి చెప్పింది ఆమె. మేము ఈ కేసు ఆ కేసు సిమిలర్గా ఉన్నాయి. కారంపొడి ఉంది, తర్వాత సెల్ ఫోన్ తీసుకుపోయినారు, ఆ టైమింగ్ 3 గంటలు 3:30 అప్పుడు జరిగింది అని చెప్తే సిమిలర్ అనుకొని మేము దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేశాం. బట్ అదైతే డిటెక్ట్ అయింది కేసు. పట్టుకొచ్చాం మేము. ఇంట్లో ఉన్న మనిషే తీసుకుపోయింది. మనకు చెప్పడం తప్పుదారి పట్టించింది. ఆమె కారంపొడి ఉంది సార్ వచ్చి ఇంట్లో తలుపు కొట్టారు, లోపల దూరారు, లాక్కుపోయినారు, బీరోలో డబ్బులు తీసుకొని ఇంత కూడా అబద్ధం. ఓకే, అయిపోయింది అనుకున్నాం. బట్ చూస్తే అది వేరే యాంగిల్ వెళ్ళిపోయింది. దీని మీద చాలా ఉధృతంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే మానిటరింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు, ఎస్పీ స్థాయిలో రోజు మధ్యాహ్నం ఉదయం మాకు టాస్క్ ఇచ్చారు, అది చేస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే చాలా వేల ఫోన్లు వెరిఫై చేస్తున్నాం.